రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ మధ్యలో బాండింగ్ ఒక్క ముక్కలో చెప్పండి. మా బాండింగ్ 1000 రూపాయల బాండింగ్ పేపర్లా ఉంటుంది అక్క. 1000 రూపాయల బాండింగ్ పేపర్లా ఉంటుంది అక్క. మీ దాంపత్య జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? శివపార్వతులం అని చెప్పండి. వాళ్ళు శివపార్వతులు అయితే నేను మల్లికార్జున బ్రహ్మరాంబిక కుకుడుపల్లి, ఆయన శివశివాని కొత్తపేట. థియేటర్ పేరు చెప్తాడు అక్క. ఎక్కడ దొరికారా నాయన? లేడీస్ అంటే టైం బాంబా? టైం బాంబ్ గా జెండు బాంబ్. అది లేకపోతే నీకు రోజు కష్టం. ఇక్కడ జీవితంలో ముందుకు రా తల్లి, వెనక పడుకు. ఇంకా నేను చేసుకున్నాను కదా, ఇంకా రాలేను. ఒక్కసారి ఇది ఒక్కటి అడగవక్క, ఎందుకు ఇది? ఏదో చిన్న మిస్టేక్ లో దొరికిపోతే ఆ చిన్న మిస్టేక్ అని చెప్పు. ఇప్పుడు డైలీ ఇంట్లో పప్పన్నం అని తింటున్నాడు అక్క. ఒకసారి బిర్యానీ తినాలనిపించింది, తిన్నాడు దొరికిపోయాడు. ఏంటి టైం? 1 గంట వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? అంటే లేదు, డైరెక్టర్ సార్ ఇట్లా కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. నిజం ప్రామిస్. అయితే ఫోన్ మెసేజ్ పెట్టొచ్చు కదా. నేను మెసేజ్ పెడదామని నీకు ఇంగ్లీష్ రాదని చెప్పి ఆగిపోయినా. ఫోన్ ఎత్తొచ్చు. అరే పిల్లలకు ఫోన్ చేసి చెప్పినా, ఎవరు చెప్పలేదు నాకు. అన్న స్వాతి గారు ఫోన్ చేస్తున్నారు, ఆ హోటల్ బిల్లు కట్టలేదంట కదన్నా. ఏ హోటల్ బిల్లు? యా ఓ యా. చాలా మందికి చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. నాకే బోర్డు సమస్యలు ఉన్నాయి, అది మాకు తెలుసు. కోయ్ కోయ్ మేకన్ కోయ్ 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 కోతలు కోయ్ కోతలు కోయ్. గురుగారు, ఇంటికి వెళ్ళాక భార్యలు మనతో గొడవ పడొద్దంటే ఏం చేయాలి, ఏమన్నా సెలవిస్తారా? ఎవరితో చాటింగ్ చేయకూడదు నాయన. అయిందా? బాగైందా? గురుగారు జుట్టు ఊడిపోతుంది, ఏం చేయాలి? తీసి డస్ట్బిన్ లో వేయాలి నాయన. గురుగారు, మా వారు ఫోన్ చూడొద్దంటే ఏం చేయాలి? ఫోన్ పగలగొట్టేయాలమ్మా, లేకపోతే మీ వారిని. మీకు హెడ్ వచ్చింది అనుకో, మీ వైఫ్స్ గురించి మీరు ఒక మంచి పాయింట్ చెప్పాలి. టైల్ వచ్చిందంటే మాత్రం ఏదైనా మీకు నచ్చని విషయం చెప్పాలి. వైష్ణవిలో నచ్చని పాయింట్ మంచితనం. మంచితనమా? నిజమే అక్క, లేకపోతే ఈయన చేసే పాపాలకి ఎప్పుడు వేసి పడలేదు. టైల్స్ అమ్మా ఒక నెగటివ్ చెప్పమ్మా. ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే ఫీల్ ని ఎక్స్ప్రెస్ చేయడు. అంటే బర్త్డే ఉన్నా, మ్యారేజ్ డే ఉన్నా హ్యాపీ బర్త్డే అని. ఓకే, ఇంకెలా చెప్పాలమ్మా? సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. ఈ వారం ఢీ జోడీలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం గెటప్ రౌండ్. అని శక్తి డాన్సింగ్ ఎర్రగా తీసేశారు. You guys were fire on stage. వెచ్చని వెచ్చని దేహం రతిపతి మదనుడు బదిలిన బాణం కదిలే వంపుల శిల్పం చెలి రూపం. అదరగొట్టేస్తాం. గెటప్ లో మాత్రం వేరే లెవెల్కి వెళ్ళింది. కాళ్ళు దగ్గరకు ఉండాలయ్యా. అది 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 Visually, it was beautiful.
చైతన్య చాలా చాలా బాగా చేశారు. చైతన్య ఎవడీడు పగటి వేషగాడులా ఉన్నాడు. వేషగాడు అంటావేంటి? వేటగాడు. నువ్వు అంత సిగ్గుపడుతూ చెప్పకు, నేను నిజంగా వేటాడని అనుకుంటారు. వచ్చిందయ్యా వయ్యారి. ఏ మాటగా మాట మా ఆవిడ ఆధారాలు ఉంటాయి. ఏమండి ప్లీజ్ అండి, అవన్నీ నమ్మకండి, అవన్నీ ఉత్తి మాటలు. ఆధారాలు కాదే ఆధారాలు. ఏంటి నువ్వు రాజు అంటే నువ్వు నమ్మాలా ఇప్పుడు? ఏ ఆ లంగా వేసుకున్నాడు రాజు అంటే నమ్మలేదా నువ్వు? కాదు సిద్ధు, మన గుర్రానికి అస్వస్థత వచ్చింది, దానికి ఏం పెట్టినా తినట్లేదు. మరి రాదా ఈ గుర్రం మొహాన్ని చూస్తే గుర్రానికి కూడా అస్వస్థత వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు కొరియోగ్రఫీ చాలా చాలా బాగా నచ్చింది. సోనియా బాగుంది ఈ రోజు. బ్రిటిష్ లోకల్ కాక్ లాంటి ఇలా ఉంది. హాయ్ రకనా, హౌ ఆర్ యు? I had goosebumps throughout the act. Beautiful. I really liked it. పాట పాడింది నువ్వే కదా? అవును సార్, ఈ పాటలో మేల్ సింగర్ నేనే సార్. రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలుసా సార్? ఎలా వచ్చింది? అందరూ మా వీడియోలే సార్. చైనాలో మా వీడియోలే, అంతేందుకు అమెరికాలో కూడా మా వీడియోలే సార్. రాత్రి అమెరికా వీడియోలు చూసాను, ఇది లేదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా సార్? మీరు గుట్ట కింద వీడియోలు కాకుండా గుట్టరకా వీడియోలు చూసుంటారు సార్. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? చదివికి జాబ్ రాకుండా పనిచేస్తారు చూడండి, ఆ చదివాను సార్. వచ్చేంతసేపు అయింది, ఒక్కళ్ళైనా నాకు నమస్కారం పెట్టారా? అక్కడ ఇద్దరు జడ్జిలు ఉన్నారు, వాళ్ళు నాకంటే బాగా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో నేను నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారంగా ఇంకో నమస్కారం పెట్టారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళని చూసి నేర్చుకోండి. సిగ్గు చెర లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. ఏ హీరో గారు తొందరగా రావాలి సార్. ఎవడెంత స్టైల్ కూర్చోండి ఇక్కడ. విలన్ గారు సార్ నమస్తే పెట్టండి సార్. విలన్ అంటే తెలుగు దొరుకుతారు కదా, ఎవడో నూడిల్స్ వేసుకుని తీసుకొచ్చి వెళ్ళంటే యాక్షన్. మీ నాన్న ఎంత మహనీయుడురా. మీ నాన్న రోడ్డు అంటే వెళ్తే 10 మంది దండం పెడతారా, నువ్వు వెళ్తే 10 మంది చీ అంటున్నారా. బ్లడీ భాస్కర్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? వెన్నుపోటు అంటే నాకు నచ్చదురా. ఏ అబ్బా ఏం చెప్పాడండి నీకు దానవరా బాబు. వెన్నుపోటు అంటే వీడికి తెలియదంట, పాపం పసి కందు. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి నేను సాల్వ్ చేస్తాను, నాకు ప్రాబ్లం వస్తే వీడి సాల్వ్ చేస్తారు, వీడి ప్రాబ్లం వస్తే వీడే చూస్తారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం సాల్వ్ చేయలేము. ఎలాంటి ప్రాబ్లమ్స్? అఫైర్స్ అంతకు మించి ఈ మోకాళ్ళవి కొట్టేస్తుంటే ఎక్కువ వాడికి. అరే నైట్ మంచి పార్టీ ఇస్తున్నాను అని రెడీ చేసావా? ఉల్లిపాయలు కూడా కోసాను రా. ఉల్లిపాయ కూడా కోసావా? సూపర్ రా. ఏ ఉల్లిపాయలు ఉప్పుకుని కింద గీడే జ్వరం వస్తుందా పెట్టుకున్నాడు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. అవన్నీ కాదు నేను చెప్పిన సంబంధం. పేరేంటి అనుకుంటున్నావు? ఏంటి? మహేష్ బాబు. ఎవడే? మహేష్. ముఖేష్ లాగా ఉన్నాడు ఈడు. మహేష్ అయితే నాకే రాదు. లేకుండా ఎలా పెంచింది మీ అమ్మ? జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏం చేస్తున్నావు? ముగ్గేసాను, అంట్లు తోముతున్నాను. ఎవరి కోసం? అయ్యో
లేదండి చెప్పు ఏంటే రెచ్చిపోతున్నా? నా చెల్లిది. అది తాళి కట్టక ముందు రా కుక్క కుక్క. వెళ్ళి టీ పెట్టు. నాకు తెలియదు. టీ పెట్టు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే చెలవా ఏమైంది చెలవా? అక్కడ మగ జడ్జి ఉన్నారన్నయ్య. దండం పెడతాం సార్. వీళ్ళు నలుగురు నా చెల్లెళ్ళండి. వాళ్ళకి మగవాళ్ళంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. వర్ష పెద్ద చెల్లెలా నీకు? పాయింట్కి వచ్చారు. తిను నా పెద్ద చెల్లి. ఏదమ్మా ఒకసారి అన్నయ్యని పిలు పిలు పిలు. ఏమైందిలే, కొత్త లవర్ వచ్చాడు కదా, ఏముంది? అన్నయ్య మగజాతి అంతా అంతరించిపోయి ఓన్లీ ఆడజాతి ఉండాలంటే ఏం చేయాలన్నయ్య? మగజాతి అంతా అంతరించిపోవాలంటే మీ నలుగురిలో గంట వదిలితే చాలమ్మా. ఇక మీద నేను ఈవెంట్స్కి వెళ్ళను. ఏమ్మా ఏ స్టేజ్ మీదకి వెళ్ళా చుట్టూ అబ్బాయిలే ఉంటున్నారు. అందుకని ఈవెంట్స్కి వెళ్ళవా? ఏ బావల 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 అని వేసినప్పుడు గుర్తు రాలేదా వాళ్ళంతా మగవాళ్ళు అని? ఓపెన్ చేస్తే మీరు సార్ ఒక బుల్లెట్ బండి మీద డగ్గ 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 అలా బుల్లెట్ బండి ఆగుతా సార్. ఓకే మీరు అలా దిగేసి థ్యాంక్ యూ బ్రదర్ లిఫ్ట్ ఇచ్చినందుకు అంటారు సార్. అలా పొలాల్లో అలా వెళ్తారు సార్. అలాగా ఒక రైల్వే ట్రాక్ సార్. హారన్ ట్రైన్ వచ్చి అలా ఆగుతా సార్. ఆగి ట్రైన్ డ్రైవర్ సార్ ఇలా బయటకు వచ్చి భయ్యా కరీంనగర్ ఎలా వెళ్ళాలంటారు సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. ప్రేమ అనేది తండ్రి కూతురి మధ్య, తల్లి కొడుకు, ఫ్రెండ్స్ అండ్ కపుల్స్. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోయేది ప్రేమికుల్ని కాదు, ప్రేమని. నీ లైఫ్ లో నీకు వైఫ్ ఇంపార్టెంటా మమ్మీ బాగా ఇంపార్టెంటా? మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకొని ఇంత పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే వైఫే అంటే ఇష్టం నాకు బాగా. ఇమోషనల్. మా మరదల కోసం ఒక గిఫ్ట్ అన్న. ఇగో వంశిత. ఇదేంది దీంట్లో నామకమే కనిపిస్తుంది? అంటే నీకన్నా అందమైంది ఏముంది చెప్పి ప్రపంచంలో. నీకు నేను గిఫ్ట్ ఇస్తున్నా. నీ మనసు అన్నావు, నా ఫోటో వచ్చింది నాన్న. నా మనసు కూడా నీలోనే ఉంది కదా నాన్న. I think first time ever I'm going to say this, it's a fan girl moment. ప్రేమ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడండి? నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో తెలియదు కానీ ఫ్లేమ్స్ రాసి వాళ్ళ రిలేషన్ ఏంటనేది చెప్పేస్తా. ఎవరి పేరు రాద్దాం? నేను రాస్తా. రష్మి పేరుకి చోటు సరిపోదేమో, ఇంకొంచెం ఇటు పక్క నుంచి రాయండి. ప్రియమైన You guys fill the atmosphere with so much of love. ఈ గేమ్ 5 డిఫరెంట్ జోడీస్ ఆడబోతున్నారు.
ప్రతి ఒక్క హార్ట్ మీద ఆ జోడి ఫోటో ఉంది. మీరు గెస్ చేయాలి ఏ హార్ట్ మీద మీ ఫోటో ఉంది. మా మమ్మీ డాడీకి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఎలా చేపించానో ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. మాయా గురించి ఇంకా ఆలోచించు. ఈ ఎపిసోడ్ ని మీరు వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.